ఒక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు. అతనికి 1 ఎకరం ద్రాక్షతోట ఉంది. ఆ తోటనే అతని జీవనం. ఒకరోజు ఆ గ్రామంలో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఈ రైతు కూడా చిక్కుకున్నాడు. అందరినీ జైలుకు తీసుకెళ్లారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు రైతుకు అతని భార్య నుండి ఉత్తరం వచ్చింది. తోటను ఎవరూ తవ్వడం లేదు. నీరు లేక ద్రాక్ష చెట్లు ఎండిపోతున్నాయి. లోతుగా తవ్వి నీరు పెడితే పంట బాగా వస్తుంది. ఏదైనా మార్గం చెప్పండి. ఆ ఉత్తరం చదివిన రైతు కాసేపు ఆలోచించాడు. తర్వాత ఒక తెలివైన పని చేశాడు. రైతు భార్యకు ఇలా జవాబు రాశాడు. అర్ధాంగి, మన తోటలో ఒక చోట బంగారపు పాత్రను నేలలో దాచాను. ఆ బంగారం దొరికితే తోటను బాగు చేయించుకో. కాని రైతుకు ఒక విషయం తెలుసు. జైలులో ఉన్నవారి ఉత్తరాలను అధికారులు చదివిగాని పంపరు. అదే జరిగింది. జైలు అధికారులు ఆ ఉత్తరం చదివారు. బంగారం అని అనుకుని వెంటనే తోటంతా తవ్వించారు. తోట అంతా లోతుగా తవ్వబడింది. కాని బంగారం మాత్రం దొరకలేదు. నిరాశతో అధికారులు వెళ్లిపోయారు. కాని తోట మాత్రం పూర్తిగా దున్నబడింది. నీరు బాగా చేరింది. ఆ సంవత్సరం ద్రాక్ష పంట అద్భుతంగా పండింది. రైతు తెలివి అతనికి గొప్ప ఫలితం ఇచ్చింది. ఈ కథ మనకు ఏమి చెబుతుంది? పొలాన్ని అయినా తోటను అయినా ఎంత బాగా దున్నితే అంత మంచి ఫలితం వస్తుంది. అలాగే మన హృదయ క్షేత్రం కూడా. మన మనసులో ఉన్న చెడు అలవాట్లు, దురాలోచనలు, అసూయ, కోపం, ద్వేషం ఇవన్నీ కలుపు మొక్కలాంటివి. వాటిని తొలగించి మన హృదయాన్ని శుభ్రం చేసుకున్నప్పుడే జ్ఞాన బీజం మొలకెత్తుతుంది. అప్పుడే మోక్షం అనే మహాఫలం లభిస్తుంది. మన హృదయమే సుక్షేత్రము. దాన్ని ఎలా దున్నుకుంటామో మన జీవితం అలా వికసిస్తుంది.